అమ్మో అరవకు. నువ్వు ఇక్కడ వచ్చావు అనుకో మాకు చాలా ఇబ్బంది అవుద్ది. మేముంటమే కష్టంగా ఉంది. నీకు అర్థం కాదు, కొన్ని క్యారెక్టర్లు చూపిస్తాను, నాతో రా. దమ్మా దయచేసి నేను చెప్పేది విను, నువ్వేం మాట్లాడు ప్లీజ్. అక్కడ పడకుర్చీలో కూర్చొని వైట్ అండ్ వైట్ వేసుకున్నాడే ఆడో పిచ్చి పొడ్డేసరు. అప్పుడెప్పుడో సినిమా తీశాడు, అది మధ్యలోనే అయిపోయింది. ఆ డబ్బాలు గదిలో పెట్టుకుని పొడ్డేసరు అని చెప్పుకోవడం కోసం కొత్త రచయితలను పిలిపించి కథలు అంటుంటాడు. ఎంత మంచి కథ చెప్పినా ఏదో ఒక మెలుగుపెట్టి లాజిక్ లేదంటూ కొట్టి తిట్టి పంపిస్తుంటాడు. లాజిక్ ఏదిరా, లాజిక్ లేకుండా చెప్పామంటే చంపేస్తా. అదిగో ఆ పక్కన ఉన్నాడు జులపాలుడు, వాడి పేరు దాసు. వాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వాడి ఫీలింగ్. డొక్కు హార్మోనియం వేసుకుని తుత్తిరాగాలు తీస్తూ ప్రాణాలు తీస్తుంటాడు. బంగారు కొడి పెట్ట వచ్చనండి 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 ఓ పాప. అడుగు అక్కడ ఎక్సైజ్ చేస్తున్నాడు మైక్ టైసన్. ఆడి పేరు ప్రకృతి వీరుడు. ప్రకృతితో దెబ్బలాడుతుంటాడు, అందుకే అందరూ వాడిని ప్రకృతి వీరుడు అంటారు. నేచర్ తో ఫైటింగ్ చేయడం కోసం ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు వీడు. అదిగో అక్కడ కూర్చున్నాడే వాడి పేరు సీతాపతి. ఈ హాస్టల్కి వాచ్మెన్. రోజు ఒక లెటర్ రాసి నోట్తో అంటించడం వీడికి కొన్న అలవాటు. ఆడు ఎవరికి రాస్తాడో ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, కానీ ఈ పని అయితే జరుగుతూనే ఉంటుంది. ఆడి పక్కనే అవతల కూర్చుని చూసావా, దాని పేరు దుర్గమ్మాళ్ కుట్టి, వాచ్మెన్ భార్య. ఈ హాస్టల్ ఎంత బిజీగా ఉండటానికి కారణం ఆ అమ్మాయే. ఈ హాస్టల్లో ఇది పని మనిషి. ఇదిగో ఆడి హాస్టల్ మేనేజర్, పని లేని పనివాడు. ఆడి మాట ఎవడే అండో ఆడి మాట్లాడుకుంటాడు, ఆడే అంటాడు. వాచ్మెన్ రే వాచ్మెన్, నా బట్టలు ఇప్పడానికి మీ ఆవిడ పంపితరా, నా బట్టలు ఉతకడానికి మీ ఆవిడ పంపితరా. అడుగు వాడి పేరు కృష్ణ భగవాన్. వాడు పోలీస్ ఇన్ఫార్మర్ అని ఫీల్ అవుతుంటాడు. వాచ్మెన్ పెళ్ళడానికి లైన్ వేయడానికే ఇక్కడ జాయిన్ అయ్యాడు. యాదవన్నారు యాదవ. ఇది పేరుకి వర్కింగ్ మెన్స్ హాస్టలే కానీ ఇక్కడ వర్క్ చేసేవాడు ఒక్కడ కూడా లేడు. అంత బేవర్స్ నా కొడుకులే వీడితో సహా. ఏమే నేను అలా బయటికి వెళ్ళి లెటర్ పోస్ట్ చేసి వస్తాను, లెటర్స్ ఏమైనా వస్తే తీసుకో. అలాగే. ఆవిడ లెటర్స్ తీసుకుంటుంది, నేను మీ ఆవిడని చూసుకుంటాను. బయట వేసుకోవడం మర్చిపోయినట్టుంది. దుర్గమ్మ నువ్వేంటి మా ఇంటికి వచ్చావు? నువ్వు మా రూమ్ లోకి రావట్లేదని. మీ రూమ్ కి వస్తే రోజు అలవాటు మన మారం చేస్తున్నావుగా. ఇప్పుడు కూడా అందుకే వచ్చాను, నీ కోసం హల్వా తెచ్చాను. నాకు రోజు మా ఆయన హల్వా తినిపిస్తాడుగా, చచ్చేంత వరకు ఆయన పెట్టిన హల్వానే తింటాను. అంటే మీ ఆయన చచ్చిన తర్వాత ఇంకొకటి పెట్టిన హల్వా కూడా తింటావా? ఇప్పుడు ఎందుకులే బాబు ఆ గొడవ, నా మొగుడు వచ్చేస్తాడు, నువ్వు బయటికి వెళ్ళు. 50% పైగా లైన్లోకి వచ్చినట్టే. ఇంకా నా రూమ్ లోకి రావాలంటే ఆ సీతాపతి గారిని. సైనేడుతో ఆ సీతాపతి గడు అవుట్. భగవంతుడు ఈ జన్మకి నాకు టేస్ట్ తెలియకుండా చేశాడు. అమ్మ నా సీతాపతి, తప్పించుకున్నావురా. పళ్ళ చెట్టు పెట్టుకుని పడుచు మొగుళ్ళ పెళ్ళని మోసం చేస్తావా? ఇది ఎంతకాలం సాగనివ్వ. ఈ భగవాన్ గడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో, ఈ తోడు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. భగవాన్ అలా బయటికి వెళ్ళి టీ తాగి శబ్దం వస్తావేంటి? ఇంత ఎండలో బయటగా నేను రాను. ఎండకి భయపడుతున్నావా? నువ్వేమగడవయ్యా? అయితే నీకు డెఫినెట్ గా చూపించాల్సిందే. ఎందుకు రా చెప్తాను. ఎండకి మగతనానికి సంబంధం ఏంట్రా చూపించేది? ఇది పట్టుకో చూపిస్తాను. ఈ బాడీయా? ఎప్పుడు చూశాను కదా. బాడీ కాదు, నా ప్రతాపం. చూపిస్తాను. ఏం చూపిస్తావు? ప్యాంట్ కూడా ఇప్పా నిలబడ. అసలు డ్రాయర్ కూడా ఈ ఢీకొండ ఎండను ఎలా ఢీకొంటాడో చూడు. ఏంటి ఇరంగవాడిలో ఉన్నాడు? ఒరే కొండ, ఎండతో పెట్టుకుంటే ఎండిపోయిన తొండ అయిపోగలవు. అప్పుడు నీ భార్యకి నేనే అండ. నోరు మొత్తం చూస్తామంటే కాల్చుకోవే ఎండ. ఎక్కడ కాల్చుకుంటావా కాల్చుకో. నన్ను ఇష్టం కాల్చుకుంటావా? మొప్పొస్తే చాలు దాక్కుంటావు.
వర్షం వస్తే కనిపించకుండా పోతావు. కాస్తే ఎంతవరకు కాస్తావు? సాయంత్రం 6 దాకా కదా. ఆ తర్వాత ఏం చేస్తావు? ఎక్కుతావా? చేసేవా? ఎలా కొట్టిన దెబ్బ? అదిరిపోయింది. సూర్యుడే సూసైడ్ చేసుకునేలా కొట్టావు. ఆ, అటు చూడు. ఇంకా ఉందా? నా దెబ్బకి సూర్యుడు మప్పుల్లో దాక్కున్నాడే. వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఎడారిలో ఎల్లకెత్తల ఎండలు పడుకోబెట్టేది. ఏడు కొనుక్కుంటున్నా. నీ ప్రతాపాన్ని నాలో నేనే పొగుడుకుంటున్నాను. చక్కేసుకో. పద టైం అయిపోతుంది. వేగం టీ తాగేసి వచ్చేద్దాం. బిల్లు ఎవడు కడతాడు? ఒరే కొండ ఎక్కడికి రా? ఆ, టీకి వెళ్తున్నాం. నా దగ్గర స్పెషాలిటీ ఉంది రావాయ్. దానికి అనవసరంగా డబ్బులు ఎందుకు రా. అలాగే అలాగే. దా ఇదిగో బాబు, పట్టుకో. కూర్చో. పోయి అబ్బా, ఏడు గురువు గారు మందులో వగరగా ఉంది. మందులా ఉంటాం కాదురా, ఆ. మందే. ఆ? పట్టపగలే పబ్లిక్ గా తాగితే హాస్టల్ రూమ్ ఖాళీ చేయించేస్తారని ఈ టీ పొట్లం వేసి డికాక్షన్ కలర్ ఇచ్చాను. ఫస్ట్ పెగ్ ఒగరగా ఉంటది, తర్వాత పెగ్ పొగరెక్కుద్ది. ఆ తర్వాత దగ్గర షుగర్ వస్తుంది. ఆ, అయితే నాకు వద్దు. శీలకమ్మ ఆహా, రామాంజనేయ యుద్ధంలో పద్యం ఎంత బాగా పాడుతున్నాడు రా. ఎప్పుడో చిన్నప్పుడు పందిట్లో విన్నాను నేను. అది రామాంజనేయ యుద్ధంలో కాదు, ఆ. మెగాస్టార్ చిరంజీవి చూడాలనున్న సినిమాలో రామ్మ చిలకమ్మ అనే పాటను పద్యంలో పాటు కూని చేస్తున్నాడు. అమ్మ దాసు. దరిద్రుడు. ఒరే దాసుగా హాయ్. లేరా. వస్తున్నా ఏంట్రా మా చిరంజీవి పాట పద్యంలో పాడి కూని చేస్తావు నువ్వు? కూని చేయటం ఏంటండి? ఎక్స్పెరిమెంట్, ప్రయోగం. ఆ? పాటను పద్యంలాగా, పద్యాన్ని పాటలాగా పాడటం లేటెస్ట్ ట్రెండ్. ఆహా. ఇప్పుడు సపోజ్ రామాంజనేయ యుద్ధ నాటకంలో ఒక పద్యం ఉందనుకోండి, దాన్ని పాటలాగా పాడొచ్చు. ఎలాగంటే ఏయ్, ఆపే. నిన్ను ఎక్కడో చూసినట్టుంది. ఆ? బంతి పూల తోట, దత్తుడితో ఆట, ఉప్పు కుమ్మిరగా. ఆ, మేజువాణిలో సరిగ్గా వాయించడం లేదని తోసారు కదా. వాళ్ళేం తోయలేదు, నేనే మానేశాను. అయినా లేటెస్ట్ ట్యూన్స్ కావాలంటారు, చేస్తేనేమో ఒప్పుకోరు. అరే అరే, ఎంత 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 టాలెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చామండి. ఒక్కళ్ళు ఛాన్స్ ఇవ్వరు. పోనీ ఈయన సినిమా తీస్తారేమో, ఒక సాంగ్ చేద్దాం అనుకుంటే ఈయనేమో సినిమా తీయడు. చెయ్యి. మంచి కథ దొరికితే తీద్దామనే ఉందయా. సినిమా తీయడానికి కావాల్సింది కథ కాదు, డబ్బు. సార్, నా దగ్గర బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి, చెప్పమంటారా? ఏంటి నీ దగ్గర ఈ కళ కూడా ఉందేంటి? చెప్పయ్యా బాబు. ఇదిగో దాసు, సార్. కథలో నాకు లాజిక్ ఉండాలయ్యో, లేకపోతే నీ సినిమా తీను. లాజిక్ అదేంటి? ఈ అబ్బా, లాజిక్ అంటే ఏంటో కథలో చెప్తావు నువ్వు. అవన్నీ నాకు తెలియదు సార్, నేను చెప్పే కదా మీరు వినండి. ఆ. సార్, ఇప్పుడు ఈ హీరోలు గొడవలు, అమ్మాయి వెంట అబ్బాయి పట్టడం, అబ్బాయి వెంట అమ్మాయి పట్టడం, యాక్షన్లు ఫ్యాక్షన్లు ఇవన్నీ మనకు వద్దు సార్. హ్యాపీగా ఒక బుడ్డ హీరో, ఒక గుర్రం, కుక్క, పిల్లిని పెట్టుకుని ఒక జానపదానికి వెళ్ళిపోదాం. యా, సోదాబు కథ చెప్పు. నాకు తెలుసు సార్. అనగనగనగా ఒక రాజకుమారుడు చీమలు దూరని చిట్టడికి, కాకులు దూరని కారడికి, గుర్రం ఎక్కి కాకులు దూరని కారాడోలు గుర్రం ఎలా దూరిందిరా? లాజిక్ ఏది? లాజిక్ ఏది? ఓరి పిచ్చ ప్రొడ్యూసరు, ఆడికి ఫస్ట్ సెంటెన్స్ లోనే దెబ్బేశాడు. అవునా? ఏంటది? నువ్వు గుర్రాలు దాకా పోయావు, ఆ. చీమల దూరం చిట్టాడులోకి కాకులు ఎలా దూరతాయి? ఇక్కడ కొట్టాడు, నువ్వు అక్కడ కొట్టు. అమ్మ నా కొండిగా, ఎంత మోసం! అక్కడే దెబ్బేసావా? అక్కడే దెబ్బేసావా? అక్కడే దెబ్బేసావా? వెళ్ళిపోతున్నాను. ఈసారి కథ లేకపోయినా సరే లాజిక్ తో వస్తారు అంతే. దుర్గా డార్లింగ్ ఈడెక్కడికి ఎక్కడ వెళ్ళిపోతున్నాడు? ఏయ్, నువ్వు పోయి వైనాగర్లో కూడా కనపడుతుంది. వర్కింగ్ మెన్స్ హాస్టల్లో వితౌట్ వర్క్ ఉమెన్. మనకు వర్కౌట్ అవుతామో చూద్దాం. ఈ రూమ్ లో అమ్మాయి ఉంది రోయ్. ఋషుల్లా
శృతిలో ఉన్న ఈ ఆశ్రమానికి అమ్మాయిని తీసుకొచ్చి అపశృతులు పాలు చేస్తావా చిచ్చి నాకేసిన ఎన్నో లెటర్లో ఉంది ఎవరి అమ్మాయి? సెన్సార్ సర్టిఫికెట్ లేకుండా మీ రూమ్ లో సినిమా ఆడించేస్తారా మీరు? అమ్మాయి వికృతి అయిపోయింది. అదే ప్రకృతి అయి ఉంటేనా ఈ అమ్మాయి తగ్గింది నేను తేల్చేద్దును. హాస్టల్ పరుగు పోద్దని ఊరుకున్నాను కానీ లేకపోతే పోలీసు వాళ్ళకి చెప్పేది. ఇది హాస్టల్ అనుకున్నారా, బ్రోతల హౌస్ అనుకున్నారా? రకాలుగా అడుగుతుంటే అలా బెల్లం కొట్టిండ్రా ఇలా ఉంటుంది. సమాధానం చెప్పండి. ఎవరి అమ్మాయి? హాస్టల్ పరుగు పోతున్నారా? ఏంట్రా ఏంటి వాగుతున్నారు? అది మా అక్క కూతురు. దానికి మంచి సంబంధం చూడమని వాళ్ళ నాన్న ఇక్కడ పంపించాడు. దానికి సంబంధం కుదిరే వరకు ఇక్కడే ఉంటుంది. ఏం చేస్తారా? అదెలా కుదురుద్ది? మనది వర్కింగ్ మెన్ హాస్టల్. ఇక్కడ ఒక ఆడపురుగు కూడా ఉండడానికి వీల్లేదని మన బయలాలో ఉంది. మరి ఇదేం పురుగురా? మగ పురుగా? ఇది మగ పురుగు అయితే భగవాన్ గారు దీనికి ఎందుకు బీటేస్తున్నాడు? ఊరుకోండి మందంతా కామన్ ఫ్యామిలీ. అదే కామన్ ఫ్యామిలీ. చూడండి మేనేజర్ గారు, ఈ అమ్మాయి ఎలాగో ఇక్కడ ఉంది కాబట్టి ఆ అమ్మాయిని కూడా వండిద్దాం. దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ 1 and 2. ఆ అమ్మాయిని ఉంచుకుందాం. అదే హాస్టల్లో వండిద్దాం. సర్లే. ఏయ్, ఇంకొకసారి ఈ అమ్మాయిని ఎవడన్నా కామెంట్ చేశాడో ఒక్కొక్కడికి ఎలా పగులుతో నాకే తెలీదు. సర్లేండి, ప్రకృతి వికృతి ఒకటి అయిపోయిన తర్వాత మనం ఫైట్ చేసి మాత్రం ఏంటి లాభం? పదండి పోదాం. పదండి. నేను వెళ్ళి పగల టీ తాగుతా.